హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూతురి నిర్ణయం కథనం గురించి తెలుసుకుందాం. ఎవరు ఫోన్లో? కొంపదీసి మీ అయ్యా? ఆ ముసలిమేళం మళ్ళీ మన ఇంట్లో మకాం పెడతారా ఏంటి అన్నాడు శ్రీనివాస్. అవును అన్నట్టు తల ఊపింది భార్య సావిత్రి. భర్త మాటల తీరు చూస్తూ ఉంటేనే అర్థమైంది సావిత్రికి, తాను మళ్ళీ త్వరలోనే ఒక యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని. ప్రతి సంవత్సరంలోనూ ఇంచుమించు 6 నెలలు ఈ యుద్ధాన్ని తట్టుకుంటూనే ఉన్నప్పటికీ ఈసారి ఎందుకో ఎక్కువ భయంగా ఉంది. తలుచుకుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మానసికంగా ఈ విషయంలో టెన్షన్ ఎక్కువగా తీసుకుని సావిత్రి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండడం లేదు. ఈ మధ్య సావిత్రి తల్లిదండ్రులు వెంకటయ్య, శ్యామలమ్మ వారికి 2 అమ్మాయిలు, కొడుకులు లేరు. పెద్ద కూతురు సావిత్రిని బాగా ఆస్తిపరుడు, బుద్ధిమంతుడు అని శ్రీనివాస్కి ఇచ్చి పెళ్లి చేశారు. చిన్న కూతుర్ని గవర్నమెంట్ జాబ్ ఉన్న మధుకిచ్చి పెళ్లి చేశారు. ఆర్థికంగా 2 కూతుర్లు బాగానే ఉన్నారు. వెంకటయ్య తనకున్న 10 ఎకరాల పొలంలో నుంచి వాళ్ళకి 2 అమ్మాయిలే కాబట్టి పెళ్లి సమయంలోనే ఇద్దరికి చెరో 3 ఎకరాలు రాసి ఇచ్చేశాడు. మరో 2 కూతుర్ల పెళ్ళిళ్ళకి, పురుళ్ళకి, అల్లుళ్ళ పండగ సత్కారాలకి హారతి కర్పూరంలా హరించిపోయాయి. వ్యవసాయం ఒకటే తప్ప వేరే ఆదాయం వచ్చే విధానం లేని వెంకటయ్య మిగిలిన ఆ 5 ఎకరాల పొలంలోనే పంట పండించుకుంటూ ఆ పల్లెటూరులోనే సొంత ఇంట్లో ఉంటూ కాలం గడుపుతున్నాడు భార్యతో. కానీ రాను రాను అతడి ఆరోగ్యం దెబ్బతింటుంది. వయసు ముదిరింది, కళ్ళు కనబడడం లేదు. భార్య సహాయంతోనే అన్ని పనులు జరుగుతున్నాయి. కనీసం చూపైనా సరిగ్గా ఉంటే తన పని తాను చేసుకోవచ్చని అతని బాధ. రాను రాను శ్యామలమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే తయారైంది. ఇంటి చాకరీ, వంట పని అన్నీ చూసుకునే ఓపిక, సత్తువ ఆమెకు ఇక లేదు. కూతుర్ల 2లో ఎవరినైనా ఒకరిని కుటుంబంతో సహా వచ్చి తమ ఇంట్లో ఉండమన్నారు. కానీ ఇల్లరికానికి మేము ఎలా ఒప్పుకుంటాము అని అల్లుళ్ళు 2 రామన్నారు. మా ఇల్లు వాకిలి అన్నీ ఉండగా అవి వదులుకొని మీ ఇంట్లో ఉండడానికి మాకేం కర్మ అన్నారు. ఈ పెద్ద మనుషులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇక ఇన్ని రోజులు అంటే ఆరోగ్యం బాగుండి ఓపిక ఉండడం వలన వాళ్ళిద్దరే ఒంటరిగా ఉండగలిగారు. కానీ ఇప్పుడు వయసు రీత్యా ఆ 2 ఒంటరిగా వయోభారం వలన ఉండలేకపోతున్నారు. అందుకే పోనీ మేమే వచ్చి మీ ఇంట్లో ఉంటాము, మాకు బొత్తిగా ఓపిక లేదు, ఇంటి పని వంట పని మీ అత్త చేసుకోలేకపోతుంది, పొలం చూసుకోవడానికి పాలేరుని పెట్టాను, వాడి జీతం పోగా మిగిలింది మీరే తీసుకోండి అన్నాడు వెంకటయ్య అల్లుళ్ళతో. ఉన్నది 5 ఎకరాల పొలం, వచ్చే ఆదాయమే తక్కువ, అందులో పాలేరుకి జీతం పోగా మిగిలే కాస్త మీ తిండికి, బట్టలకి, మందులకి చాలదు. ఇక నేనేంటి తీసుకునేది? మిమ్మల్ని ఇంక మేమే పోషించాలి. అయినా ఇదంతా ఎందుకు? నీ చిన్నల్లుడికి పెద్ద జాబ్ ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అయినా నీ చిన్న కూతుర్ని బాగా చదివించావు, ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి పో. నీ పెద్ద కూతురు ఉద్యోగం చేసి సంపాదించడం లేదు, మిమ్మల్ని పోషించడానికి అన్నాడు పెద్దల్లుడు. అప్పుడు చిన్నల్లుడు అన్నాడు, సరే, ఆ ఇల్లు పొలం అంతా మా పేర్ల పైన రాసి ఇచ్చేయండి, 2 చెరో 6 నెలలు చూసుకుంటాంలే అన్నాడు. చేసేదేమీ లేక పెద్దల్లుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఆ దంపతులు చేసేదేమీ లేక ఉన్న ఆస్తంతా కూతుర్లకి కాకుండా ఇంకెవరికి ఇస్తాము, ఈ వయసులో ఆ ఆస్తిని ఏం చేసుకుంటాము అని కూతుర్ల అల్లుల పైన ప్రేమతో ఆ ఇంటిని, ఉన్న 5 ఎకరాల పొలాన్ని చెరో సగం ఆ 2 కూతురిపై చేసేశారు. ఇక మొదటగా పెద్దల్లుడు ఇంటికి వెళ్ళారు ఆ దంపతులు. వీళ్ళని చూడటంతోనే ముఖం చిట్లించుకున్న అల్లుడిని చూసి బాధపడ్డారు వాళ్ళు. కాలం గడుస్తున్న కొద్దీ అల్లుడు ముఖం మీద తిట్టడం, విసుక్కోవడం చేస్తున్నాడు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. తప్పకుండా ఉండాల్సి వస్తున్నందుకు బాధపడ్డారు. ఎలాగోలా కాలం వెల్లదీసి చిన్న కూతురు దగ్గరికి వెళ్ళారు. అలా అల్లుళ్ళు సూటిపోటి మాటలతో చెరో 6 నెలలు 2 దగ్గర ఉండడం చేస్తున్నారు వెంకటయ్య, శ్యామలమ్మ. ఇప్పుడు చిన్న కూతురు దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. సావిత్రికి తనని కని పెంచి పోషించి చదివించి ఇంత దాన్ని చేసిన తన తల్లిదండ్రులని వారి జీవితంలో చివరి దశలో వాళ్ళను చూసుకోవాలని ఉంది. కానీ శ్రీనివాస్కి తన అత్తమామలు పల్లెటూరి పాతకాలం అలవాట్లు నచ్చవు. ఎక్కడ పడితే అక్కడ చతికిల పడతారని, ఎక్కడ పడితే అక్కడ బీడీలు కాల్చి, ఎక్కడ పడితే అక్కడ బూడిదను రాల్చడం, కాల్చిన పీకలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం, గట్టిగా మాట్లాడడం, నవ్వడం లాంటివి నచ్చవు. ఇప్పుడు చెప్పినా వాళ్ళ అలవాట్లు వాళ్ళు మార్చుకోలేరు. తమ హోదాకి తగ్గట్లు డిగ్నిఫైడ్గా ఉండాలంటాడు శ్రీనివాస్. ఎటు ఈ వయసులో ఉన్న తల్లిదండ్రులకు చెప్పి చూసినా వీళ్ళు పద్ధతులు మార్చుకోలేరు.
వాళ్ళకు గట్టిగా చెప్పి వారి మనసును బాధ పెట్టలేదు సావిత్రి. అటు భర్త తన తల్లిదండ్రులను తిడుతూ ఉంటే సహించలేదు. ఇటు చెప్పలేక అటు చెప్పలేక నలిగిపోతోంది సావిత్రి. సావిత్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నెలకి తనకి 15,000 రూపాయలు జీతం వస్తుంది. ఆ వచ్చిన జీతం వచ్చినట్టుగా రాగానే భర్తకే ఇచ్చేస్తుంది. తన నిత్య అవసరాలకి అతడిని అడిగే తీసుకుంటుంది. ఏ ఖర్చు చేసినా అతడిని అడిగే చేస్తుంది. పెళ్ళికి తన పుట్టింటి వాళ్ళు పెట్టిన ఆ 2 ఎకరాల పొలం అమ్మేసి మేడ మీద మోడర్న్గా ఇల్లు కట్టి అద్దెకిస్తాను అంటే వద్దనలేదు సావిత్రి. ఆ అల్లుడికి అత్తామామను చూస్తే గొంగలి పురుగును చూసినట్టుంది శ్రీనివాస్కి. ఇక్కడ అల్లుడికి ఆంక్షలు, తిట్లు, విసుగులు సహించలేక శ్యామలమ్మ తెల్లవారుజామున లేచి ఇంటి పని, వంట పని, ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తూనే పని, రాత్రి వరకు క్షణం తీరికలేని కూతుర్ని తాము ఇక్కడ ఉండి కష్టపెడుతున్నామని బాధతో ఉండేవారు ఆ దంపతులు. కానీ వాళ్ళు వెళ్ళాలి అనుకున్నా ఎక్కడికి వెళ్ళగలరు? 6 నెలలు ఇక్కడ ఉండాల్సిందే. వాళ్ళు తమ ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు ఊరిలో ఆ ఇల్లు కూడా లేదు. పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళడానికి 6 నెలల సమయం ఇంకా కాలేదు అంటూ బాధపడుతూ ఉండేవారు. అలా 6 నెలలు గడిచాక తిండి కూడా సరిగ్గా తిననివ్వని ఆ అల్లుడి ఇంట్లో ఉండలేక, చేసేదేమీ లేక ఆ సూటిపోటి మాటలు పడుతూ తమ జీవితం ఇలా ఎందుకు అయ్యిందని బాధపడుతూ ఉంటారు ఆ వృద్ధ దంపతులు. 6 నెలలు గడిచాక చిన్న కూతురు ఇంటికి వస్తారు. తండ్రికి కళ్ళు కనబడకపోవడం మూలాన మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అని గ్రహించిన సావిత్రి అతడిని ఓ రోజు కళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. కళ్ళకి ఆపరేషన్ చేస్తే చూపు సరిగ్గా ఉంటుంది అని చెప్పారు డాక్టర్. ఆపరేషన్ అంటే డాక్టర్ ఫీజు, మందులు, ఆసుపత్రిలో రూము అన్నింటికీ కలిపి 15-20 వేలు కావచ్చు. అంత ఖర్చు భర్తను అడగందే తను చేయలేదు. అందుకే అడిగింది ఓ రోజు సావిత్రి, ఏమండి, నాన్నగారికి కళ్ళు సరిగా కనిపించడం లేదు, అందుకే డాక్టర్కి చూపించాను, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆయనకి ఆపరేషన్ చేస్తే ఆయన పనులు ఆయన చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు, అమ్మకి కూడా శ్రమ తగ్గుతుంది, మనకి కూడా తగ్గుతుంది. కళ్ళు సరిగ్గా కనబడితే మీరు విసుక్కునేలాంటి అవకతవక పనులు చేయకుండా ఉంటారు అని మెల్లగా చెప్పింది సావిత్రి. చాలే నోర్ముయ్, కుక్కని తీసుకొచ్చి కనకసింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారనట్టు మీ వాళ్ళకి కళ్ళు కనిపించినా కనిపించకపోయినా ఒకటే అన్నాడు శ్రీనివాస్. అది కాదండి, కళ్ళు కనబడక 2-3 సార్లు కాళ్ళకేమో తగిలి పడి లేవలేకపోతున్నాడు. బాత్రూమ్కి తీసుకెళ్ళడానికి అమ్మ అవస్థ పడుతుంది. ఆవిడికి వయసైపోతుంది కదా, కనుక ఆపరేషన్ చేస్తే ఆయన పనులు ఆయనే చేసుకుంటాడు అంది నిదానంగానే. మాటలు బాగానే చెప్తావు, కానీ ఆపరేషన్ అంటే మాటలా? డబ్బులు ఎవడిస్తాడు? మీ అయ్యా? రేపో మాపో ప్రాణం పోయే ఈ ముసలాడికి అంత ఖర్చు పెట్టడం దండగా అన్నాడు శ్రీనివాస్. సావిత్రి మనసు చివుక్కుమంది. 2 ఎకరాల పొలం వరకట్నంగా ఇచ్చి పెళ్లి చేశారు. మిగిలిన ఆస్తి కూడా తమ దగ్గర ఏమీ ఉంచుకోకుండా 2 కూతుర్లకు సమానంగా ఇచ్చారు. అన్నింటికీ మించి తనని కని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారు. ఈనాడు తను నెలకి 15,000 సంపాదిస్తుంది అంటే అది వారి సెలవే. తన తండ్రి ఇచ్చిన పొలం అమ్మి మేడ మీద వేసిన వాటాకి అద్దెకి నెలకి 10,000 వస్తుంది. అంత ఆదాయం వారి వల్లనే పొందుతున్నాం. అటువంటిది వారి ఆరోగ్యానికి ఓ 10,000 ఖర్చు పెట్టడానికి వెనకాడే భర్తని ఏమనాలి? అయినా తను ఏమనగలదు అని భర్తతో విరోధం తెచ్చుకోగలదా? అలా అని చూస్తూ అన్యాయాన్ని సహించగలదా? అందుకే ఓ రోజు దృఢ నిర్ణయం తీసుకుంది. ఓ రోజు శ్రీనివాస్ ఇంట్లో ఉండగానే బయటకు బయలుదేరింది సావిత్రి. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు శ్రీనివాస్. నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఆపరేషన్ ఉంది ఈరోజు 10 గంటలకి, అక్కడికే వెళ్తున్నాను అని అన్నది. ఆపరేషనా? నాతో చెప్పలేదేం? అయినా డబ్బులు ఎక్కడివి? నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం నువ్వు ఎలా తీసుకుంటావు అని అంటున్న భర్తను చెప్తే ఏం లాభం? ముసలాడి మీద ఖర్చు పెట్టడం దండగా అని తీర్మానించారుగా. డబ్బు నా దగ్గర ఎక్కడుందని ఖర్చు పెడుతున్నాను? వచ్చిన జీతమంతా మీకే ఇస్తున్నాను కదా. ఆధునిక సమాజంలో స్త్రీలు ఉద్యోగపరులే కానీ స్వతంత్రులు కారు. తన సంపాదన మీద తనకే ఖర్చు పెట్టుకునే అధికారం లేదు. అటువంటప్పుడు నేను నా తల్లిదండ్రులకు ఎలా ఖర్చు పెట్టగలను అన్నది. ఆ డొంక తిరుగుడు మాని ఎక్కడి నుండి డబ్బులు తెచ్చావో చెప్పు అన్నాడు. నేనెక్కడి నుండి తెస్తాను? అవేం మన డబ్బులు కాదు, వాళ్ళ డబ్బే. వాళ్ళ డబ్బా? అయినా వాళ్ళకి ఇంత డబ్బు ఎక్కడిది అని అడిగాడు శ్రీనివాస్.
ఆ పల్లెటూరులో నా వాటాకి వచ్చే ఇల్లు అమ్మేశాను అన్నది సావిత్రి. ఏంటి, ఇల్లు అమ్మేశావా? నాతో మాట వరుసకైనా చెప్పలేదు. అంత స్వతంత్రాలు అయిపోయావా? ఎంత పొగరు అన్నాడు. అవును, భర్త భార్యకు ఆర్థికంగా స్వతంత్రం ఇవ్వనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆమె సొంత నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. మమ్మల్ని కని పెంచి ఇంత పెద్ద వారిని చేసిన తల్లిదండ్రులకు నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను? బాధను తప్ప. సొంత కూతురి ఇంట్లో తృప్తిగా ఒకరోజు కూడా వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఇన్నాళ్ళు వాళ్ళు పడిన కష్టం యొక్క సుఖాన్ని వాళ్ళు అనుభవించడం లేదు, మీరే అనుభవిస్తున్నారు. అయినా మనకు ఇచ్చిన పొలాన్ని ఫలితం నెల నెల అద్దె రూపంలో, కవుల రూపంలోనూ మీకు బాగానే డబ్బులు అందుతున్నాయి. కానీ కేవలం కొంచెం డబ్బులు ఖర్చు చేయడం వలన ఆయన ఆపరేషన్ జరిగి కళ్ళు కనిపిస్తాయి అంటే అది కూడా ఖర్చు చేయబుద్ధి కాలేదు మీకు. అందుకే కూతురిగా నా బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నాను. నా సంపాదనలో ₹1 కూడా వాళ్లకు ఖర్చు చేయలేకపోతున్నాను. అందుకే వారి సంపాదనని వారికే ఖర్చు చేయాలనుకున్నాను. అందుకే ఆ ఇల్లు అమ్మి మా నాన్నగారికి ఆపరేషన్ చేయిస్తున్నాను అన్నది సౌమ్యంగా. ఎంత సౌమ్యంగా మాట్లాడినా ఆమె మాటల్లోని వ్యంగ్యం అతడిని కొట్టినట్లు అనిపించింది. చూస్తానుగా, రేపటి నుంచి మన ఇంట్లోనే ఉంటారు కదా మీ తల్లిదండ్రులు. ఎలా ఉంటారో నేను చూస్తాను కళ్ళు వచ్చాక అన్నాడు శ్రీనివాస్ వెటకారంగా. మీకు ఆ బెంగ అక్కర్లేదులేండి. ఇక వాళ్ళు మన ఇంట్లో ఉండరు. ఎదురింటి వాళ్ళ అవుట్ హౌస్ను వాళ్ళ కోసం అద్దెకు తీసుకున్నాను, అందులో ఉంటారు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు ఆపరేషన్కు పోగా మిగిలినది ఏటా వారికి వచ్చే పొలం మీద ఆదాయము బ్యాంకులో వేశాను. వారి పేరుతో ఆ డబ్బుతో పని మనిషిని హాయిగా వారు అక్కడ నిశ్చింతగా ఉంటారు. ఏ సూటిపోటి మాటలు పడకుండా వాళ్ళ బ్రతుకు హాయిగా గడుపుతారు. వాళ్ళకి తోడుగా నేను వెళ్ళి వస్తూ ఉంటాను అంది సావిత్రి. ఎన్ని రోజులు సైలెంట్గా ఉండే తన భార్య ఇంత పెద్ద నిర్ణయాలు తనకు తెలియకుండా స్వతంత్రంగా ఎలా తీసుకోగలిగింది అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాస్. ఈ నిర్ణయం వెనక ఆమె హృదయం ఎంత విసిగి బాధపడి ఆ నిర్ణయం తీసుకుందో శ్రీనివాస్కి అర్థమైనా కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. కాదు, అర్థం చేసుకోదలుచుకోలేదు. అతనికి ఒకటే కోపం, భార్య తనకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం స్వతంత్రంగా ఎలా తీసుకుంది అని. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.